వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది ఒక సంచలనంగా మారింది అన్ని రాష్ట్రాల్లో. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు రావడంతో టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగే దక్షిణ గ్రూప్ నుంచి ముఖ్యంగా కల్వకుంట్ల కవిత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్, శరత్ రెడ్డి, ముఖ్యంగా వీరి ఆధిపత్యంలోనే మరి ఈ స్కామ్ నడిచిందని ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ కేసు ఎప్పుడైతే ఆ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు బయటకు వచ్చిందో వెంటనే కల్వకుంట్ల కవిత మీడియా ముఖంగా ఇది కేవలం బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర, రానున్న శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున మోడీ కంటే ముందు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు మమ్మల్ని వెంటాడుతున్నారు అని మీడియా ముఖంగా వెల్లడించారు. అలాగే ప్రజలు ఖచ్చితంగా మరి కల్వకుంట్ల కవితను కానీ అధికార పార్టీని నమ్ముతారని నిజమైన నమ్మకస్తులు మేమే అంటూ వెల్లడించడం కూడా జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు 160 సిఆర్పిసి కింద మరి నోటీసులు జారీ చేయడం, 6వ తేదీ ఇటు హైదరాబాద్ అయినా లేకపోతే ఢిల్లీలో అయినా విచారణకి రావాల్సిందిగా అధికారులు వెల్లడించడం కూడా జరిగింది. మరి ఈ కథ ఇలా నడుస్తూ ఉంటే తాజాగా ఒక కొత్త ఆరోపణలు పుట్టుకొచ్చాయి. బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పంజాబ్ లిక్కర్ స్కామ్లో, ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో తెలంగాణ సీఎం కేసీఆర్కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు, అలాగే పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కూడా సంబంధాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వీటి మీద పూర్తి ఆధారాలైతే లేకపోను మరి ఈ వ్యాఖ్యలు బీజేపీ పార్టీ ఎటువంటి వ్యాఖ్యలైనా ఈ పార్టీ మీద చేసే, అధికార పార్టీ మీద చేయడానికి సిద్ధంగా ఉంది. మరి రానున్న ఈ విచారణలో వీరి పేరు రానుందా? రాకపోతే బీజేపీ పార్టీ వాళ్ళ నాయకుల్ని ఎలా సమర్థిస్తుంది? మరి ఇంత పెద్ద స్కామ్లో చేసినటువంటి ఆరోపణలలో ఎంతవరకు నిజముంది? మరి ఈ విషయాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ పార్టీ కుట్రపూరితమైనటువంటి చర్యలు చేస్తుందనేసి తెలంగాణ ప్రజలలో కొంతవరకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి ప్రజలకి, కొంతమంది నాయకులకు కూడా. మరి రానున్న రోజుల్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎటువైపు వెళుతుంది, ఏ వ్యాపారవేత్తల్ని ఈ చిక్కుల్లోకి లాగుతుంది, ఏ రాజకీయ నాయకుల్ని సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు వెంబడిస్తారో మనం వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.